ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సెకండ్ లో డైలీ డోస్ సిరీస్ లో 93 డేకు స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 15 డేస్ పూర్తయిపోయింది. సో ఈ సిరీస్ ఏబిపిఎస్సి పేపర్ 1కి సంబంధించి. అండ్ ఈ యొక్క సిరీస్లో ఫస్ట్ 8 పాయింట్స్లో ఉన్న సిలబస్లో ఒక 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి ప్రతిరోజు మీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు 50 అనేది అంటే లాంగ్ లాస్టింగ్గా చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సెప్టెంబర్ 2 నుంచి మొదలైంది ఈ యొక్క సిరీస్. అండ్ మీరు కావాలంటే మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో లెట్ స్టార్ట్ దిస్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఇస్తున్న ఈ యొక్క 40 క్వశ్చన్స్ కూడా ఈ 7th పాయింట్ వేదిక్ కల్చర్, యజ్ఞాస్ అండ్ యాగమ్స్ ఇన్ వేదిక్ కల్చర్, వేదాస్, ఉపవేదాస్, ఉపనిషత్స్ అండ్ ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క సెగ్మెంట్ సంబంధించి ఈరోజు 40 క్వశ్చన్స్ కూడా ఉండబోతున్నాయి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వేదాల సంఖ్య ఎంత? ఆన్సర్ 4. తర్వాత ఋగ్వేదంలో ప్రధానంగా ఏమి ఉంది? స్తోత్రాలు, సూక్తాలు. తర్వాత యజుర్వేదం ప్రధాన అంశం ఏమిటి? యజ్ఞ కర్మలు. సామవేదం ప్రధాన లక్ష్యం ఏంటి? సంగీతం, గానం. అథర్వవేదం ఏ విషయాలను కలిగి ఉంటుంది? మంత్రాలు, తంత్రాలు. నెక్స్ట్ ఉపవేదాలు సంఖ్య ఎంత? 4. ధనుర్వేదం ప్రధానంగా ఏ విషయానికి సంబంధించినది? యుద్ధ కళలు. నెక్స్ట్ గాంధర్వ వేదం ఏ విషయానికి సంబంధించినది? ఆన్సర్ సంగీతం, నృత్యం. శిల్పవేదం ఏ విషయానికి సంబంధించినది? శిల్పకళ, వాస్తు. ఉపనిషత్తుల ప్రధాన సిద్ధాంతం ఏమిటి? బ్రహ్మ జ్ఞానం. తర్వాత వేదాంతం ఏ గ్రంథాలపై ఆధారపడింది? ఆన్సర్ ఉపనిషత్తులు. తత్వమసి అనే మహావాక్యం ఏ ఉపనిషత్తులో ఉంది? చాందోగ్య ఉపనిషత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేదం ఏ ఉపవేదానికి చెందినది? ఆన్సర్ అథర్వ వేదానికి. తర్వాత అహం బ్రహ్మస్మి ఈ వాక్యం ఏ ఉపనిషత్తులో ఉంది? ఆన్సర్ బృహదారణ్యక. తర్వాత ఉపనిషత్తు. వేదాలను అనుసరించే మతం ఏది? సనాతన హిందూ మతం. అగ్నిహోత్ర యజ్ఞం ఎప్పుడు చేస్తారు? ప్రతిదినం ఉదయం మరియు సాయంత్రం. రాజసూయ యాగం ఎవరు చేస్తారు? చక్రవర్తి రాజు. అశ్వమేధ యాగం ఫలితం ఏమిటి? ఆన్సర్ సామ్రాజ్యాధికారం. పుత్రకామేష్టి యాగం ఉద్దేశం ఏంటి? ఆన్సర్ సంతాన లాభం. వాజపేయి యాగం ద్వారా ఏం పొందుతారు? ఆన్సర్ శక్తి, సామర్థ్యం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యాగం అనే పేరు ఎక్కడైతే వస్తుందో ఆ యాగం మాత్రం ఒక స్పెషలైజ్డ్, అంటే ఒక పర్టికులర్ విషయానికి సంబంధించి ఉంటుందన్నమాట యాగం అంటే. అంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించి కానీ, రాజ్యానికి సంబంధించి కానీ, లేదా ఒక వ్యక్తికి ఆరోగ్యానికి సంబంధించి కానీ, అట్లా ఆ యాగాలు ఒక వ్యక్తి యాగం చేస్తున్నాడు అంటే అతను ఒక సెగ్మెంట్ సంబంధించి అతను ఫోకస్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యజ్ఞాలు వేరు, యాగాలు వేరు, హోమం వేరు. ఈ 3 డిఫరెన్సెస్ని అర్థం చేసుకోండి. తర్వాత అగ్ని చేయన యజ్ఞం ఏ వేదానికి సంబంధించినది? ఆన్సర్ యజుర్వేదం. సోమయాగంలో ప్రధాన ద్రవ్యం ఏమిటి? సోమలత రసం. నెక్స్ట్, సప్తహోత్రకులు ఎవరు? యజ్ఞంలో 7 ప్రధాన ఋత్వికులు. యజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దేవతా ప్రసాదం, లోకక్షేమం. ఆవిర్భాగం అనేది ఏమిటి? దేవతలకు సమర్పించే ఆహుతి. హిందూ జీవితంలో ఆశ్రమాల సంఖ్య ఎంత? 4. బ్రహ్మచర్యాశ్రమం ప్రధాన కర్తవ్యం ఏమిటి? విద్యాభ్యాసం. గృహస్థాశ్రమం లక్ష్యం ఏమిటి? కుటుంబ పోషణ, సంతానోత్పత్తి. వానప్రస్థాశ్రమం ప్రధాన ధర్మం ఏమిటి? తపస్సు, వనవాసం. సన్యాసాశ్రమంలో ప్రధాన కర్తవ్యం ఏమిటి? మోక్ష ప్రాప్తి. తర్వాత
ఆశ్రమ ధర్మం ఏమిటి? జీవన దశల వారీగా కర్తవ్యాలు. తర్వాత గృహస్థాశ్రమం ఎందుకు ముఖ్యమైనది? అన్ని ఆశ్రమాలకు ఆధారం. సన్యాసి ప్రధాన లక్ష్యం ఏమిటి? బ్రహ్మ సాక్షాత్కారం. హిందూ ధర్మంలో పురుషార్థాలు ఎన్ని? 4. పురుషార్థాలలో మోక్షం అర్థం ఏమిటి? జనన మరణ చక్ర విముక్తి. ధర్మం యొక్క అర్థం ఏమిటి? నీతి మరియు కర్తవ్యం. అర్ధ పురుషార్థం ఏ విషయానికి సంబంధించింది? ఆన్సర్ సంపాదన. కామ పురుషార్థం ఏ విషయానికి సంబంధించింది? ఇంద్రియ సుఖాలు. మోక్షం సాధించడానికి అవసరమైన మార్గం ఏది? జ్ఞానయోగం, భక్తి యోగం. సద్గుణ సంపన్న జీవితం ఏ పురుషార్థంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ధర్మంతో. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన 40 ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నమాట అబౌట్ ద 7th సెగ్మెంట్ వేదిక్ కల్చర్. అండ్ ఇంకా నేను గ్యాదర్ చేయడానికి ప్రయత్నిస్తాను డిఫరెంట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ పుస్తకాల నుంచి. సో నాకు ఇంకా ఏమైనా కనపడితే నేను ఇది టాపిక్ని రేపు కూడా కంటిన్యూ చేస్తాను. ఒక లేని పక్షంలో వేరే పాయింట్ మీద మీకు 40 క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.